పహల్గామ్ సంఘటన గుర్తుంది కదా. దాదాపుగా 25 మందిని కుటుంబాలతో సహా అక్కడ ఎంజాయ్ చేస్తుండగా వచ్చి, నీ పేరేంటి, నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి, హిందువులు అన్నటువంటి వాళ్ళని, అది కూడా మగవాళ్ళని లైన్లో నుంచోబెట్టి కాల్చి చంపి, భార్యలు పిల్లలు ఏడుస్తుంటే వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి, మీ నుదుట సింధూరం చెరిపేశామని అని చెప్పినటువంటి రాక్షసకాండ. అంటే పర్టికులర్గా హిందువులని వెతికి వెతికి చంపినటువంటి సంఘటన ఇప్పుడు సేమ్ కుల్గాంలో జరిగింది. అయితే సంఖ్య తక్కువ కాబట్టి మీడియా ఫోకస్ చేయాల. అక్కడ కూడా మతం అడిగినే చంపారు. అక్కడ పనులు చేయడానికి వచ్చినటువంటి ఇటుకుబట్టిల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ మతం అడిగారు. 2 హిందువులు ఉన్నారు. ఆ హిందువులైనటువంటి వాళ్ళు మేము హిందువులు అని చెప్పినటువంటి వాళ్ళనే కాల్చి చంపారు. తద్వారా కాశ్మీర్ ముస్లింలది, అక్కడ హిందువులైతే చంపేస్తాం అనేటటువంటి సంకేతం నాడు పహల్గాము నేడు కుల్గాంలో ఇవ్వబడినటువంటిది. ఇప్పుడు ఆయా కుటుంబాలకి 10 లక్షల రూపాయల పరిహారం అయితే కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే స్థానిక ప్రజలు గతంలో అయితే ఇట్లాంటప్పుడు సైలెంట్గా ఉండేవాళ్ళు, కానీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు, దీపాలు పట్టుకుని ప్రదర్శన చేశారు ముస్లిం ప్రజలే. అది ఒకంత పాజిటివ్ సిగ్నల్. రెండవది వచ్చేటప్పటికి ఇలాంటి సంఘటనలు తరచూ చెయ్యాలని అనుకుంటున్నారు అన్నది అర్థమవుతుంది. లష్కరే తోయిబా ఈ ఘాతుకాలకి పాల్పడుతుంది. లష్కరే తోయిబా అనుబంధ కాశ్మీరీ ఉగ్రవాద సంస్థలు అన్నటువంటిది ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కాకపోతే పహల్గామ్ అంత ఇంపాక్ట్ రాకపోయేటప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కాలేదు. ఆపరేషన్ సింధూర్ లాంటిది జరగలేదు. అది ఇప్పుడు అంటే బల్క్గా జరిగితే కనుక పెద్ద ఎత్తున అటాక్ జరుగుతుంది కాబట్టి ఇక చిన్న చిన్న ఇన్సిడెంట్స్గా చేసి హిందువులను భయభ్రాంతులకు గురి చేసి కాశ్మీర్ వైపు చూడకుండా చేయడమే వీళ్ళ లక్ష్యంలాగా కనబడుతుంది.